లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై సంచలనమైన ఆరోపణలు చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అనిల్ అంబానీ పేర్లు ఉన్నాయని, వాటి గురించి వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ వ్యవహారంతో సంబంధం ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు. రాహుల్ చేసిన ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని హర్దీప్ సింగ్ పూరి తేల్చి చెప్పారు. లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై సంచలన ఆరోపణలు చేశారు. బడ్జెట్పై ప్రసంగం సందర్భంగా రాహుల్ గాంధీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తావించారు. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అనిల్ అంబానీ పేర్లు ఉన్నాయని, వాటి గురించి వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ వ్యవహారంతో సంబంధం ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. రాహుల్ చేసిన ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ బృందంలో భాగంగా తాను ఎప్స్టీన్ను కలిశానని చెప్పిన హర్దీప్ సింగ్, ఎప్స్టీన్పై వచ్చిన ఆరోపణలకు తమ మధ్య జరిగిన సంభాషణకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో రాహుల్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఎప్స్టీన్తో ఈమెయిల్లో మేక్ ఇన్ ఇండియా గురించి ప్రస్తావించారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో రాహుల్ ఆరోపణలు నిరాధారమైనవని అసత్య ప్రచారంగా పేర్కొన్న హర్దీప్ సింగ్ వాటిని తీవ్రంగా ఖండించారు. రాజకీయ వ్యవస్థలో రెండు రకాల నాయకులు ఉంటారని తెలిపిన హర్దీప్ సింగ్, ఒకరు తమ జీవితాలను దేశానికి అంకితం చేస్తే మరొకరు విదేశాల్లో తిరుగుతూ అప్పుడప్పుడు స్వదేశానికి వచ్చేవాళ్లు ఉన్నారని, ఆ నేతలు మాత్రం సభలో ప్రసంగాలిచ్చి వెళ్లిపోతారని, ప్రభుత్వం వివరణ ఇస్తుంటే వెంటనే వాకౌట్ చేస్తారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ దుయ్యబట్టారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం 30 లక్షల ఎప్స్టీన్ పేజీలను బహిర్గతం చేసింది. వీటితో పాటు 2000 వీడియోలు, 1,80,000 ఫోటోలను అమెరికా విడుదల చేసింది. ప్రజా సంఘాలు రాజకీయంగా వచ్చిన ఒత్తిడి కారణంగా రూపొందించిన ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ కింద వీటిని అమెరికా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులతో సంబంధాలను నేర్పిన ఎప్స్టీన్ 2019లో న్యూయార్క్ జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. మైనర్ బాలికలను అక్రమ రవాణా చేశాడన్న ఆరోపణలపై ఎప్స్టీన్ విచారణ ఎదుర్కొన్నాడు. ఎప్స్టీన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ గిస్లైన్ మాక్స్వెల్ కు 2021లో 20 ఏళ్ల జైలు శిక్షను విధించిన కోర్టు, సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య చెలామణి అయిన ఎప్స్టీన్ వ్యవహారం ప్రభుత్వాలను వణికిస్తోంది. టీనేజ్ బాలికలను ఉచ్చులోకి లాగి నిర్మించిన అసాంఘిక సామ్రాజ్యాన్ని ప్రపంచంలో నిత్యం శుద్ధులు చెబుతూ పెద్ద మనుషులుగా అయ్యే వారంతా సందర్శించారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు, వివిధ దేశాల రాకుమారులు, బడా రాజకీయ నేతలు, టెక్ దిగ్గజాలు ఉండడం చూసి యావత్ ప్రపంచం అవాక్కైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ఇప్పుడు భారత జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో ప్రతిపక్ష, అధికార పక్ష నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు సరెండర్ అయ్యారని, తత్ఫలితంగానే ఆ దేశంలో ట్రేడ్ డీల్ కుదిరిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే కేంద్రం మాత్రం మన దేశ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండానే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరిందని వాదిస్తోంది. అమెరికాతో భారత్కు ట్రేడ్ డీల్ వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని క్లారిటీ ఇచ్చింది. అయినా రాహుల్ గాంధీ మాత్రం ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో మన దేశానికి చెందిన వారి పేర్లను ప్రస్తావిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. ఈ ఆరోపణలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెబుతున్నారు. ఇప్పటికీ ఈ ఫైల్స్ పుణ్యమా అని యూకే వంటి అగ్రదేశాల్లోని రాజకీయాలు షేక్ అవుతున్నాయి. అంతేకాదు, ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంతో పలు దేశాల్లో రాజకీయ ముఖచిత్రాలు తారుమారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశంలోనూ ప్రకంపనలు రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ ఎలాంటి పరిణామాలకు దారితీయబోతుందనేది ఉత్కంఠకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ఇప్పుడు భారత జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో ప్రతిపక్ష, అధికార పక్షం నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలతో మన దేశంలోనూ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది.